ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద ఎంతవరకు ఉండవచ్చు? నిజంగా జగన్ ఓడిపోయడానికి షర్మిల కారణమని అనుకోను. ఇక అందువల్ల జగన్ ఓడిపోయడానికి షర్మిలే కారణమైతే షర్మిలకు అన్ని నాయకత్వాల కాంగ్రెస్ పార్టీకి అసలు అడ్రస్ లేకుండా సీట్లు ఓట్లు ఎందుకు వస్తాయి? సో ఎంతో కొంత ఆమె కూడా రెస్పెక్టబుల్ ఓటింగ్ రావాలి కదా, ఎక్కడొచ్చింది? సో తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధం కావచ్చు షర్మిల తిరుగుబాటు ఎపిసోడ్, కానీ దానివల్ల జగన్కు ప్రత్యేకంగా నష్టం జరిగింది అని అనుకోను. అందులో షర్మిల వ్యూహం కూడా జగన్కు ఒక రకంగా లాభం. ఎందుకంటే ఆమె ఎప్పుడైనా ఆమె ఎంటైర్ మీ స్టేట్మెంట్ చూడండి, ఇప్పటికీ జగన్ను విమర్శించడం తప్ప కూటమిని విమర్శించడమో కూటమికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం ఎక్కడా లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా మాట్లాడడం ఉండకపోతే జనం ఏమనుకుంటారు? సో జనం దాన్ని సీరియస్గా తీసుకుంటారా? మీకు అందుకే చాలామంది అంచనాలు వేశారు షర్మిలకు చాలా ఓట్లు వస్తాయి, ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అవడంతోనే రాజశేఖర రెడ్డి అభిమానులు ఒక షిఫ్ట్ వస్తుంది అన్నారు. రాదు అని నేను ఆ రోజు కూడా చెప్పాను. ఎందుకు? రాజశేఖర రెడ్డి అభిమానులు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పని చేయరు కదా అని ఆ రోజు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఈ పోలరైజేషన్లో ఆమె క్లియర్గా జగన్ వ్యతిరేక శిబిరంలో ఉన్నారు. జగన్ వ్యతిరేక శిబిరంలో కొత్తగా షర్మిల ఉండడం ఏంటి? టీడీపీ జనసేన ఉండగా. అందువల్ల ఆమె పొలిటికల్ ప్రభావాన్ని చూపలేకపోవడానికి కారణం ఆమె అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానాలపైన పోరాడకుండా ప్రతిపక్ష పార్టీ ఎట్లా పెరుగుతుంది? అందులో బీజేపీ ఉన్న కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకురాలు పోరాడకుండా పొద్దున్న లేస్తే జగన్ అటాక్ చేస్తే ప్రజలంతా అమాయకులు, అర్థం కదా ప్రజలకు. అందువల్ల ఆ సిచ్యువేషన్ ఎక్కడా మీకు కనిపించడం లేదు. అందువల్ల షర్మిల వల్ల జగన్ ఓడిపోయాడు. షర్మిల వల్ల ఎంతో కొంత నష్టం అంటే ప్రతి ఫ్యాక్టరీ నష్టం చేస్తుంది. కొత్తగా షర్మిల వల్ల వచ్చే నష్టం ఉందని అనుకోను. ఇక్కడ కూడా కవిత ఎప్పుడు పార్టీ బయటికి వస్తే కదా నష్టం అనేది. పార్టీ పెట్టిన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అయితే కవిత ఏదో ప్రభంజనం సృష్టించి కేటీఆర్కు భారీగా నష్టం కలిగించేటువంటి వాతావరణం ఉందని నేను అనుకోను. సార్, ఇదేదో ఫ్యామిలీలో వచ్చిన విభేదం మాత్రమే కాదు, తెలంగాణను 10 ఏళ్ళు పాలించిన పార్టీలో వచ్చిన విభేదం. సో కాంగ్రెస్ పార్టీ చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఆది శ్రీనివాస్ కూడా అదే డిమాండ్ చేశారు. కవిత లేకపోై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలి అని చెప్పాల్సిన అవసరం ఉందంటారు. సమాధానం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పడం లేదా? టీవీ ఛానల్లో కూర్చొని ఫేక్ అనే చెప్తూ ఉన్నారు తప్ప. ఫేక్ అని అది నిజమైన ఫేక్ అని చెప్పకపోతే నిజమని ఎట్లా చెప్తారు? సో నిజమని ఎవరైనా అవును నిజమే అని చెప్తారా? నిజమైనా కూడా చెప్తారు. ఏముంది అందులో? సమాధానం చెప్పడానికి ఏముంది? పొలిటికల్ అంశాలు ఒకసారి తనకు వ్యతిరేకంగా కవితనే నిజంగానే కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలైతే ఏముంటుంది? ఇప్పుడు షర్మిల విషయంలో ఏమున్నదో అదే ఉంటుంది. కుటుంబమైనా పార్టీ కుటుంబం వేరువేరు కాదు కదా. కుటుంబమే పార్టీ, పార్టీయే కుటుంబం కదా. ఒకసారి రాజకీయంగా డివైడ్ అయినాక నీకు సమాధానాలు చెప్తారు కదా, చెప్పకుండా ఎందుకుంటారు? అది రాజకీయంగా డివైడ్ కాలే కదా ఇంకా. ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇంటర్నల్ అసంతృప్తి, అది ఎక్స్టర్నల్గా వచ్చిన రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పుకుంటారు. సమాధానం చెప్పకుండా ఎందుకుంటారు? సో మీకు పొలిటికల్ ఫ్యామిలీస్ ఏదైనా మీరు గమనించండి. సో ఒక్కసారి రాజకీయంగా డివైడ్ అయితే అటాకే చేసుకుంటారు. అటాక్ చేసుకోకుండా ఎందుకుంటారు? రాజకీయమే కదా, కుటుంబమే కదా. అండ్ కేసీఆర్ చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసేవారు కదా సార్, విమర్శలు చేసేవారు భారతీయ జనతా పార్టీ మీద, మోదీ మీద. కానీ ఆ తర్వాత కవిత అంటూ ఉన్నట్టుగా, అంటే కవిత రాసిన లెటర్లో అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించారు కాబట్టి భారతీయ జనతా పార్టీని మీరు టార్గెట్ చేయాల్సింది, వేరే సంకేతం వెళ్తుంది అని చెప్పేసి కేసీఆర్లో మార్పు వచ్చిన విషయం నిజమే కదా సార్? గతంలో మోదీని చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు. రాజకీయ నాయకులు అవసరాల బట్టి మాట్లాడుతుంటారు. గతంలో మోడీ పైన చంద్రబాబు మాట్లాడలేదా? మరి ఇప్పుడు పొగుడుతలేడా? రాజకీయాల్లో ఏముంటుంది మిత్రమా? వాళ్ళ గతంలో వాళ్ళ రాజకీయ వైఖరులు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. విశ్లేషకులుగా మనం స్టాండర్డ్ ఉంటాం, కానీ రాజకీయ నాయకులు స్టాండర్డ్ ఎందుకు ఉంటారు? నిన్న తిడతారు, ఇవాళ కలుతారే మళ్ళీ తిడతారు. ఏముంది అందులో? ఇప్పుడు కేసీఆర్ దుబ్బాక్ ఎలక్షన్ల వరకు మోడీ పట్ల చాలా గౌరవంగానే మాట్లాడాడు కదా. దుబ్బాక్ ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీని అటాక్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీని అటాక్ చేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఇప్పుడు బీజేపీ కాదు కదా అధికారంలో ఉంది. అందువల్ల రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఉండగా ఇప్పుడు జగన్ బీజేపీని అటాక్ చేస్తున్నాడా? సో జగన్ చేయండి కేసీఆర్ ఎందుకు చేస్తున్నాడనే క్వశ్చన్ ఉంది కదా. అయితే జగన్ కన్నా బీజేపీ అక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ ప్రతిపక్ష స్పేస్కు బీజేపీ పోటీ పడుతుంది. కవిత ఎందుకు రైజ్ చేసింది అంశం అంటే, జగన్ కోమో అక్కడ ప్రతిపక్ష స్పేస్లో బీజేపీ లేదు, అధికార కూటమిలోనే బీజేపీ ఉంది.
సో అందువల్ల అధికార కూటమిలో బీజేపీ ఉన్నప్పుడు తన ఉనికికి ప్రమాదం కాదు. ఇప్పుడు జగన్ ఉనికికి బీజేపీ ప్రమాదం కాదు, ఎందుకంటే అది తన ప్రత్యర్థి శిబిరంలోనే ఉంది. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఉంది. అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చినప్పుడు చాయిస్ ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పట్ల వ్యతిరేకత వస్తే చాయిస్ జగన్, ఇంకోరు లేరు. అన్లెస్ బీజేపీ పవన్ కళ్యాణ్ కనుక బయటికి వచ్చి వారు అపోజిషన్ స్పేస్లోకి వస్తే తప్ప యాజ్ ఆఫ్ టుడే ఎవరు లేరు. కానీ ఆ తెలంగాణకు వచ్చేవరకు ఏమవుతుంది అంటే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు ఆ చాయిస్ అనేది బీఆర్ఎస్ఆ బీజేపీ అని వస్తుంది. మీకు కేసీఆర్ పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు చాయిస్ ఎవరు? కాంగ్రెస్ బీజేపీ అని వచ్చింది కదా. బీజేపీ బీఆర్ఎస్తో కలుస్తోంది అన్న భావన వచ్చాక ప్రజలు కేసీఆర్ను ఓడించడానికి రేవంత్ రెడ్డి బెటర్, కాంగ్రెస్ బెటర్ నిర్ణయానికి వచ్చారు. అంతకుముందు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు, బండి సంజయ్ ఊపునప్పుడు మీకు బీజేపీయే ప్రత్యామ్నాయమని కూడా ప్రజలు భావించి దుబ్బాక, హుజురాబాద్ జిహెచ్ఎంసీలో ఓట్లేశారు కదా. ఎప్పుడు సో బీజేపీ బీఆర్ఎస్ను కలుస్తోంది అనే భావన క్రియేట్ అయిందో అప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు వేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్కు ముందున్న ఆప్షన్ ఏంటి? అపోజిషన్ స్పేస్లో బీజేపీని ఎదుర్కోకుండా మీకు ఫీల్డ్ వదిలేస్తే బీజేపీకి బీఆర్ఎస్ను మించి బీజేపీ ముందుకు రావచ్చు ఒకటి. అందువల్ల బీజేపీని ఎందుకు విమర్శిస్తలేడు కేసీఆర్ అన్నది ఒక పొలిటికల్ ఒపీనియన్. ఇంకో పొలిటికల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరితో పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు మన ప్రత్యర్థి కాంగ్రెస్ కదా. ఇప్పుడు బీజేపీని అటాక్ చేయడం ద్వారా కాంగ్రెస్తో కుమ్ముక్కు అవుతున్నారనే భావన ఎందుకు పంపించాలి? ఏం అవసరం వస్తే బీజేపీతో కలవడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా అని ఇంకో భావన. రెండు పొలిటికల్ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ ఏదైనా బీజేపీని టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ ఒక రకంగా బీజేపీ పట్ల సానుకూల సంకేతాలు కేసీఆర్ పంపించాడు. ఆ సానుకూల సంకేతం పంపించడం లాభమా నష్టమా అని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కవిత కనుక ఈ లేఖ రాసి ఉంటే ఆమె అభిప్రాయం నష్టమని. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు రాసినట్టు చెబుతోన్న ఒక లెటర్ బయటకు వచ్చింది సార్. దానిలో మై డియర్ డాడీ అంటూ చాలా అంశాలను ప్రస్తావించారు. దానిలో పాజిటివ్ అంశాలు ఉన్నాయి, నెగిటివ్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో అంటూ కవిత చెప్పింది మాత్రం హైలైట్ అవుతోంది సార్. కవిత లేఖ మీద మీ కామెంట్ ఏంటి సార్? లేఖ మీరు అన్నట్టు అది రాశారో రాయలేదో కన్ఫర్మేషన్ లేదు. బీఆర్ఎస్ అనేది అది కాంగ్రెస్ సృష్టించిన లేఖ అని, కాంగ్రెస్ అనేది మాకే సంబంధం, మేమెందుకు సృష్టిస్తాం, అది మీ కుటుంబ పంచాయతీ అని కాంగ్రెస్ అంటోంది. మీడియాల్లో సెలెక్టెడ్గా ఏం కాదు, అన్ని ఛానల్లో వస్తుంది. సో ఏ ఛానల్లో ఏమాత్రము క్రెడిబుల్ కాకపోతే అన్ని ఛానళ్ళు దాన్ని అంతగా కవరేజ్ ఇవ్వవు. వాళ్ళకి అనుమానం ఉంటే కనీసం సోర్సెస్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొనే కదా ఎవరైనా చెప్పేది. వాళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకోరు. అన్నిటికీ మించి కవిత ఇది నా లెటర్ కాదని అనలే ఇప్పటివరకు. కవిత అమెరికాలో ఉన్నారంటున్నారు, బట్ ఎక్కడున్నా ఇది నా లెటర్ కాదు. ఇప్పుడు ఈ లెటర్ బయటకు వచ్చి కొన్ని గంటలు అయిపోయింది కదా. సో మీకు మీడియాలో వచ్చి దీనిపైన డిబేట్లు ఇవన్నీ చూసాం మనం. సో ఇన్ని గంటలైన తర్వాత కూడా ఇది నా లెటర్ కాదు, నేను ఇది రాయలేదు అని ఇంతవరకు కవిత నుంచి స్టేట్మెంట్ రాలే. అల్టిమేట్గా దీన్ని డిజోన్ చేసుకోవాల్సింది కవిత కదా. బీఆర్ఎస్ నాయకులు కాదు అని టీవీ ఛానల్లో కూర్చుని అంటే రావలేదు కదా. హూ షుడ్ డిజోన్ ఇట్? కవిత డిజోన్. ఆ కవిత కనుక ఇది నా లెటర్ కాదు అని కనుక అంటే కాస్త చర్చ మొదలవుతుంది. అప్పుడు నిజమా కాదా తర్వాత సంగతి. ఎందుకంటే ఎవరైనా లెటర్ తండ్రికి కూతురు పొలిటికల్ లెటర్ రాస్తే రాయాల్సిన అవసరం ఏమైనా పోయి మాట్లాడచ్చు, చెప్పచ్చు కదా. ఇప్పుడు ఈ లెటర్లో ఉన్నాయి ఏంటి, అందులో ఏమైనా మా లెటర్లోనే పెడితేనే అర్థమయ్యేటి ఏం లేవు కదా. అందులో కాంప్లెక్స్ అంశాలు ఏమున్నాయి? అది నేరుగా వెళ్ళి తండ్రితో మాట్లాడచ్చు. తండ్రికి కూతురు చెప్పడానికి లెటర్ అవసరం లేదు. అనేకసార్లు కలుస్తారు కదా. వేరే నాయకులు అంటే పోనీ కేసీఆర్ టైం ఇస్తలేడు, నేను లెటర్ రాసినట్టు అర్థం ఉంది. పార్టీలో ప్రోటోకాల్ కొరకు రికార్డు కొరకు లెటర్ రాసిన అర్థం ఉంది. కూతురు తండ్రికి చెప్పడానికి లెటర్లు అవసరం లేదు. సో లెటర్ రాశారంటేనే అది డెఫినెట్గా షీ వాంట్ టు మేక్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. అప్పుడు మాత్రమే లెటర్ రాస్తారు. సో ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా దాని లీక్ కూడా అవుతుంది. లీక్ కాకపోతే లెటర్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి? సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ చూస్తే ఈ లెటర్ నిజమే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల కలవటానికి నాకున్న సమాచారం ప్రకారం లెటర్ రాసిన మాట అయితే నిజం. కేసీఆర్ డిస్టర్బ్ అయ్యాడన్న మాట కూడా నిజం. ఇక ఇదే లెటర్ ఇంకో లెటర్ ఏమైనా ఉందో నాకు తెలియదు. సో అందువల్ల ఇదే లెటర్ అయ్యి ఉంటే ఆమె
కొన్ని అంశాలు రైజ్ చేసిన అంశాలు ఏమీ మనకు తెలియవని అనూహ్యమైనవి ఏమీ లేవు అందులో. ద వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ రైటింగ్ లెటర్ అనేదే పొలిటికల్ స్టామ్ తప్ప లెటర్లో కంటెంట్స్ ఏమి పెద్ద సంచలనం ఏమున్నాయి. ఇప్పుడు బీజేపీ పైన 2 నిమిషాలు మాట్లాడాడు. బీజేపీని ఇంకెక్కువ టార్గెట్ చేయాల్సి ఉండే. ఇది ఏమున్నది, కామన్ పొలిటికల్ ఒపీనియన్ కదా. మీరు కేసీఆర్ బహిరంగ సభ పైన నేను మాట్లాడిన విశ్లేషణలో కూడా ఇదే పాయింట్ చెప్పాను. కేవలం 2 నిమిషాలు బీజేపీ పైన మాట్లాడారు. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే ఊహాగానాలు ఉన్నాయి. భవిష్యత్తులోనైనా దానికి ఇది బలం చేకూర్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీ గెలుపుకు సహకరించింది అన్న విమర్శలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ పైన 2 నిమిషాలే మాట్లాడడం ద్వారా కేసీఆర్ ఒక రాంగ్ సిగ్నల్ రాంగ్ అనుకుంటే రాంగ్, రైట్ అంటే రైట్ పంపించారు. సో ఈజ్ రెడీ ఫర్ బిజినెస్ విత్ బీజేపీ అని. అది అలా అనుకుంటే అది ఉద్దేశం అయితే రైట్ సిగ్నల్ ఆయన దృష్టిలో. రాంగ్ సిగ్నల్ లేని పొలిటికల్గా బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయి